ఇది కూడా. రిసరెక్షన్ అనేది నా జీవితంలో జరగవలసిన ఒక విషయం. అందుకే ఫిలిప్పీయులకు రాసినప్పుడు చెప్తున్నారు, పునరుత్థానంలో ఉన్న ఆ బలాన్ని, ఆ శక్తిని నేను ఎరుగు నిమిత్తము ఆ అర్హత కలిగి ఉండడానికి. సో విచ్ మీన్స్ సో మచ్ పవర్ ఇన్ ద ఆ థాటే చాలా పవర్‌ఫుల్ థాట్‌లా ఉంది. ఇప్పుడు చెప్తాను వినండి. జీవించి ఉన్న యేసుకి, పునరుత్థానుడైన యేసుకి ఏంటి వ్యత్యాసం? ఈ కాన్సెప్ట్‌ని మీరు గుర్తించారంటే, హ్మ్. పునరుత్థానంలో ఉన్న బలం మీలోకొస్తుంది. ఇప్పుడు జీవించి ఉన్న యేసు 5,000 మందికి ఆహారాన్ని పెట్టారు. అవును. పెద్ద కదా! ఇన్సిడెంట్ అది. అదొక గొప్ప ఇన్సిడెంట్. గొప్ప మిరాకిల్. దాని వెనకాల కూడా మన భాషలో చెప్పాలంటే ఇంకో డైమెన్షన్. హ్మ్. అప్పుడు ఈ 5,000 మందికి యేసయ్య ఆహారం పెట్టారు. కానీ ఆ 5,000 మంది రక్షణ పొందారా? లేదు. లేదు. నెక్స్ట్ ఇంకోసారి అదే విధంగా వచ్చినప్పుడు ఆయన మాటంటారు. "మీరు ఆహారం కోసం నన్ను వెంబడిస్తున్నారా? అవును. మీరు నా వద్దకు రావద్దు" ఇంకా అంటారు. చెప్పాలంటే మీరు మ్యాజిక్ లాగా మిరాకిల్స్‌నే చూస్తున్నారు. మిరాకిల్‌లో చూస్తున్నారు. కానీ పునరుద్ధానంలో ఉన్న ఆ శక్తి పేతురులోకొచ్చినప్పుడు, అతను లేచి నిలబడి ప్రసంగం చేసినప్పుడు 5,000 మంది రక్షణ పొందారు. సో ఆ మిరాకిల్ వేరు, ఇది వేరు. ఇది వేరు. ఆ పునరుద్ధానంలో ఉన్న శక్తి గురించి నేను మీకు ఇది చెప్తున్నాను. ద పవర్ ఆఫ్ రిజరక్షన్. పీటర్, అవును. పీటర్ దగ్గర. పేతురు దగ్గరుంది. పవర్ ఆఫ్ రిజరక్షన్. ఈ పవర్‌ని కలిగి ఉండి మీరు మాట్లాడితే హ్మ్. ఆటోమేటిక్‌గా జనమంతా మీ దగ్గరకొచ్చేస్తారు. దేవుణ్ణి అంగీకరిస్తారు. హ్మ్. అదే వాక్యం సెలవిస్తుంది. హృదయంలో గుచ్చబడిన వారై. యేసు జీవించి ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు? అధికారము గలవానిగా మాట్లాడారు. ఆశ్చర్యపడిపోయారు. అందరూ విభ్రాంతి నొందారు. కానీ ఆ పునరుద్ధానపు శక్తి వచ్చినప్పుడు, నేను పాపిని అనే భావన నీలో కలిగింది. ఇదే ఆ పునరుత్థానంలో ఉన్నటువంటి శక్తి. ప్రతి విషయంలోనే ఈ విధంగా ఉంటుందని నేను చెప్తున్నాను. అలా అయితే మీరు చెప్తున్నట్టు మనం ఎవ్రీడే దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవ్రీడే సెలబ్రేట్ చేయాలి. అదే చెప్తున్నాను. పునరుద్ధానపు శక్తి మీలోకొచ్చిందంటే, హ్మ్. సంఘాలెలా నడుస్తాయని మీరు భావిస్తున్నారు? సంఘం అంటే ఐ మీన్ కాంగ్రిగేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఏ చర్చ్‌ని గాని, కాంగ్రిగేషన్‌ని గాని విమర్శించడం లేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది? పునరుద్ధానపు బలంతో జరిగితే అది ఏ విధంగా ఉంటుంది? ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ప్రతి ఒక్క రోజు మిరాకిల్స్‌ని మీరు వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. వాటికవే జరిగిపోతూ ఉంటాయి. జనాలు గుంపులు గుంపులుగా వచ్చి దేవుడిని నమ్ముతారు. దానికోసం ఒక డేట్‌ని ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. డేట్స్‌ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. యూ డోంట్ వాంట్ టు ప్రీచ్ అబౌట్ ఎనీథింగ్ స్పెషల్ థింగ్స్. వాళ్ళు లేచి నిలబడితే చాలు ప్రజలొచ్చేస్తారు. హ్మ్. అదే ఆ శక్తి. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన వారిని ప్రాణాలతో బ్రతికించారు. ఇది ఒక ఇన్సిడెంట్. ఇదే ఇన్సిడెంట్‌ని ఏలియా చేశాడా? చేయలేదా? హ్మ్. చేశారు. ఏలియా చేశాడా? చేయలేదా? చేశారు. కానీ పునరుద్ధానపు శక్తి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మరణం మీద విజయం తీసుకురాబడింది. అప్పుడు పాత నిబంధన కాలంలోని పరిశుద్ధులు చనిపోయిన వారిని బ్రతికించినా కూడా వాళ్ళు పాతాళానికే వెళ్తారు. వాళ్ళింకెక్కడికి వెళ్ళలేరు. మీరు ఎన్ని సార్లు చనిపోయిన లాజర్‌ని బ్రతికించినా అతను మరణించాక ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికే వెళ్తాడు. ఇప్పుడు చనిపోయిన వారిని లేపానని అనుకుందాం. కొన్నేళ్ల తర్వాత వాడు మళ్ళీ చనిపోతారు. చనిపోయాక ఎక్కడికి వెళ్తారు? పాతాళానికే వెళ్తారు. కానీ యేసు యొక్క పునరుద్ధాన బలం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు మరణాన్ని ఓడించారు కాబట్టి, ఇక మీదట మీరు పాతాళానికి వెళ్లాల్సిన పనుండదు కదా! హ్మ్. ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధుల గురించి ఏం చెప్తుంది? వారు విశ్వాసం ద్వారా సాక్ష్యాన్ని పొంది కూడా వాగ్దాన ఫలాన్ని అనుభవించలేకపోయారు. హెబ్రీ 11:39-40 చెప్తుంది. ఎవరెవరు అని గమనిస్తే అక్కడ మీరు చదవండి. 32వ వాక్యం. ఇకను ఏమి చెప్పుదును? సంసోను, యెఫ్తా, బారాకు, దావీదు, సమూయేలు అనేవారిని గూర్చియో, ప్రవక్తల గూర్చియో వివరించడానికి సమయం సరిపోదు. ఇంతమంది పాత నిబంధన పరిశుద్ధులు యథార్థంగా, ఉత్తమంగా జీవించి వాళ్ళెక్కడికి వెళ్లారయ్యా అంటే పాతాళానికి వెళ్లారని బైబిల్ సెలవిస్తోంది. యాకోబు చెప్తూ ఉన్నాడు, దుఃఖముతో పాతాళానికి దిగిపోవచ్చున్నాను అని. అతనలాగే చెప్తాడు. ఆహ్, దావీదంటాడు, దేవా నా ఆత్మని అగాధ పాతాళంలోకి పోకుండా తప్పించారు. నేను పాతాళానికి వెళ్లి పడకున్నప్పటికీ, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించినప్పటికీ వాళ్ళెక్కడికి వెళ్లారు? ఓల్డ్ టెస్టమెంట్‌లో. ఓల్డ్ టెస్టిమెంట్‌లో అక్కడికే వెళ్లారు. కానీ న్యూ టెస్టిమెంట్‌లో యేసు పునరుద్ధానుడయ్యాక ఎవరైనా సరే పాతాళానికి వెళ్తున్నాము అని మాట్లాడారా? మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? చనిపోతే ఎక్కడికి వెళ్తాం? హెవెన్‌కి. ఈ థాట్ మీకు ఎందువల్ల వచ్చింది అంటే, పునరుద్ధానంలోని ఆ శక్తి యొక్క ఫలితం ఇది. సో దిస్ సో మచ్ పవర్ ఇన్ దట్. అవును. నాకు తెలియకుండానే నేను హెవెన్‌కి వెళ్ళబోతున్నాను అనే కోరికను నాలో కలిగించింది. అదొకటి. రెండోదిక డెత్ గురించి ఫియర్ గూడా ఉండదు. డెత్ ఫియర్ ఉండకూడదు. డెత్‌ను గూర్చిన భయం ఉండకూడదు. హ్మ్. ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్లి ఏమంటానంటే, డెత్‌ని మనం ఆహ్వానించాలి. హ్మ్. ఇప్పుడు పౌలు ఏమంటున్నారంటే, నేను శరీరంతో, ప్రాణాలతో ఉండడం అది మీకు మంచిది. నేనుంటే మీకు ప్రీచ్ చేస్తాను, ఏదో ఒకటి చెప్తాను. కానీ నేను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అంటారు. పేతురంటున్నారు, నేను భూమిని విడిచిపెట్టి వెళ్ళే కాలం నాకు సమీపించింది అంటున్నారు. దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ద డేస్. ఎందుకు వాళ్ళు ఆ విధంగా కోరుకుంటున్నారు? కోరుకోవడానికి కారణమేంటి? ఎందుకంటే దే న్యూ దే వర్ గోయింగ్. వాళ్ళు ఈ ప్లేస్‌ని విడిచిపెట్టి, ఇంకో సంతోషకరమైన ప్లేస్‌లోకి వెళ్ళబోతున్నామనే ఫీలింగ్‌లో ఉన్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళబోతున్నాం అని. కానీ పాత నిబంధన కాల పరిశుద్ధులు పాతాళ లోకానికే వెళ్లారు. హ్మ్. అందుకే దుఃఖంతో పాతాళానికి దిగిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మన వరకు ఆ పునరుద్ధానపు శక్తి మనలో ఉంది. మన లైఫ్‌లో ప్రతి ఒక్క రోజు కూడా దాన్ని
ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ చేయాలి, ఎమ్యులేట్ చేయాలి మీరు చెప్పిన విధంగా. ఇతరులు అవును. చూసినప్పుడు దే మే సీ ద రిజరక్షన్ పవర్ ఇన్ అస్. మీలోనూ, నాలోనూ అది ఉందని తెలియాలి. చర్చ్‌లో అది ఉందని తెలియాలి. సేవకుల్లో అది ఉందని తెలియాలి. విశ్వాసుల్లో కూడా అది ఉందని తెలియాలి. అది వచ్చినప్పుడు దేశంలో ఒక గొప్ప ఉజ్జీవం అనేది వస్తుంది. అర్థమవుతుంది. మీరు ఊహించండి, రెండే మీటింగులు జరిగాయి. పేతురు ఫస్ట్ 2 మీటింగులు 8,000 మంది వచ్చారప్పుడు. హ్మ్. ఫస్ట్ 3,000 మంది, తర్వాత 5,000 మంది. ఈ రోజు జీవితాంతం మీటింగులు పెట్టినా కూడా 8,000 మంది రావడం కష్టంగా ఉంది. దేవుడిని నమ్ముకోవడానికి. కదా! ఆ 8,000 మందిని రెండే మీటింగులు చాలా క్యాజువల్‌గా తీసుకొచ్చారు. ఈ 11 మంది, పౌలుతో కలిపి 12 మంది అనుకోండి. ఈ 12 మంది దేవుని కోసం ఈ ప్రపంచాన్నే కదిలించారు అనుంది. అదే రిసరెక్షన్ పవర్. యేసు యొక్క ఆ పునరుద్ధానపు శక్తి. పునరుద్ధానుడైన యేసు మీలో ఉంటే, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ఏదో జయించారు. యేసు ఏదో జయించారు. అలా చూసారంటే, దానికో ప్రోటోకాల్ ఉంటుంది. బాగా గమనించండి మీరు. యేసు చెప్పారు, ధైర్యము వహించుడి నేను లోకాన్ని జయించి ఉన్నానని. అవునా? ఈ మాటని మరణించడానికి ముందు చెప్పారా? తర్వాత చెప్పారా? ధైర్యము తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఇది మరణానికి ముందుగానే చెప్పారు ఈ మాటని యేసు ప్రభువు. లోకం మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది. కానీ ధైర్యము తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను. ఏ విధంగా జయించాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ఫస్ట్ రౌండ్ మత్తయి 4లో సాతానుతో ఒక ఫస్ట్ రౌండు. రౌండ్‌లో. ఆ రౌండ్‌లో విజయాన్ని సాధించారు. ఈ విధంగా చాలా రౌండ్స్ ఉన్నాయి. మీరు పరిశీలిస్తే బైబిల్‌లో ఆ రౌండ్స్ చక్కగా కాలిక్యులేట్ చేయొచ్చు. సెకండ్ రౌండ్ సముద్రాన్ని, గాలిని అవును. గద్దించారాయన. అది ఒకటి. ఆ తర్వాత ఈయన్ని కొండ మీద నుంచి కిందకి తోసేయాలని చూశారు. అక్కడి నుంచి ఆయన మాయమైపోయారు. ఈ విధంగా ఒక్కో రౌండ్‌లోనూ గెలుస్తూ వచ్చిన ఆయన చిట్టచివరి రౌండ్‌లో మరణాన్ని జయించారు. వాక్యం చెప్తుంది, సంహరించబడే చివరి శత్రువు మరణము. ఆ మరణాన్ని అంతకు ముందు కూడా ఎవరూ జయించలేకపోయారు. మరణించి పునరుద్ధానం చెందడం ఎవరి వల్ల కాలేదు. సజీవంగా మరణమే లేకుండా వెళ్ళిపోయిన వారున్నారు. వారి లైఫ్ స్టైలే వేరు. కాని యేసు మరణించి పునరుద్ధానుడయ్యారు. జీవాన్ని ఇవ్వడానికి, తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. అప్పుడు ఈ మరణించి పునరుద్ధానం చెందే ఈ శక్తి ఉంది చూశారా? దీన్నే యేసు నాకు, మీకు ఇచ్చి వెళ్లారు. అంత గొప్ప పవర్ ఇచ్చారు. అంత పెద్ద పవర్‌ని ఇచ్చి వెళ్లారాయన. యేసు ప్రభువు తర్వాత కూడా పరిశుద్ధులు ఈ పనిని చేశారు. చనిపోయిన వారిని మళ్ళా బ్రతికించారు. అంతెందుకు మన జనరేషన్‌లో కూడా ఈ విధంగా చేయబడిన చాలా ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి. హ్మ్. కానీ మరణించి నేను సజీవంగా లేస్తాను అని ఆ విశ్వాసం ఆ ఫెయిత్. ఫెయిత్ అది వస్తుంది మీలోకి. హ్మ్. డిఫాల్ట్‌గా వస్తుంది లోపలికి. ఇప్పుడు నేను చనిపోయే సమయంలో అస్సలు భయపడకుండా ఉండాలి. అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడొస్తుంది అని అడిగారంటే, ఎప్పుడు ఈ రిసరెక్షన్ పవర్ నాలోకొచ్చిందో, నేను జస్ట్ శరీరంతోనే కదా చనిపోతాను. నా సౌల్ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను తిరిగి లేస్తాను. ఆ థాట్ వస్తేనే వేరే డైమెన్షన్‌లో ఉంటుందది. వేరే డైమెన్షన్‌లో ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆ భయమనేదే ఉండదు గమనించండి. హ్మ్. ఇంకోటి ఫిలిప్పీ 3వ అధ్యాయం మీరు చదవండి. అది చేయడానికి ఏం చేయాలో అక్కడ చెప్తారు చూడండి. హ్మ్. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై. అవును. ఇంగ్లీష్‌లో ఇలా ఉంది. ఇన్ ఆర్డర్ దట్ ఐ యామ్ అటైన్ టు ద రిజరక్షన్ ఫ్రమ్ ద డెడ్. అటైన్. అటైన్ అంటే దాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నారు. సజీవంగా లేవాలి. దీనికోసం మనం ఏం చేయాలి? ఆయన మనం ఫాలో అవ్వాలి గదా! ఆయన ఏం చేశారో అవన్నీ మనం కూడా చెయ్యాలి. అవునవును. ఆ ఫెలోషిప్‌లో ఉండాలి మనం. అవును. దీనికి మధ్యలో ఇప్పుడు యేసు పునరుద్ధానం చెందడానికి, నేను పునరుద్ధానం చెందడానికి మధ్యలో ఒక చిన్న పని చేయమని చెప్తున్నారు. హ్మ్. అక్కడ చెప్తున్నారు చూడండి. హ్మ్. ఆ వాక్యం తర్వాత మీరొకసారి అక్కడ చదవండి. సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను 11వ వాక్యంలో. 11థ్‌లో. ఆ! ఇప్పుడు ఈ లోకం మీద మనకు కూడా ఇటువంటి ఒక అభిప్రాయం రావాలి. హ్మ్. అంటే ఏంటి? వెంటనే పౌలు గారు బట్టలన్నీ విప్పేసి, హ్మ్. అన్నీ తీసి పడేసి, ఏమీ తినకుండా పస్తులుండి చనిపోయారా? లేదు లేదు. ఆయన రొటీన్ లైఫ్‌ని జీవించాడు. కానీ వాటిలో దేని మీద ఆయనకి మక్కువ లేదు. ఇది నా దగ్గర ఉంటుంది. నేను ఇష్టపడితే ఇది నా దగ్గర ఉంటుంది. దీనికోసం నేనైతే బతకను. నేను దేనికి బానిసని కాను. నేను దేనికి బానిసని కాను. ఇప్పుడు నేను పునరుద్ధానం చెందేటప్పుడు నా యొక్క శరీరం దీనిలో దేన్నైనా సరే కోరుకుంటే నేను పునరుద్ధానం చెందలేను కదా! సో, మీరు చెప్పేదాన్ని బట్టి మన లైఫ్‌ని మనం ఎక్కువగా ప్రేమించినా రిస్కే. దేన్నైనా సరే, ఎలాంటి విషయాన్నైనా సరే. ఈరోజు మనకి ఆశ వేరు, అత్యాశ వేరు. హ్మ్. ఆశ, మనం అత్యాశ. ఆశ, అత్యాశ. ఇప్పుడు మనం ఆ ఆశ కన్నా దిగజారాలి. ఆ గ్రౌండ్ లెవెల్‌కి. అవును. గ్రౌండ్ లెవెల్‌కి రావాలి. ఇవేవి కూడా నన్ను పట్టుకొని ఆపవు. యాక్చువల్‌గా మనం ఈ వచనం గురించి చెప్పేటప్పుడు చాలామంది మనసు కష్టపడుతుంది. వాళ్ళేమనుకుంటారంటే అన్నీ వదిలేయాలి అని ఈయన ప్రసంగం చెప్తున్నాడు. హ్మ్. అన్నీ ఎలా వదిలేస్తామంటారు.
అన్నీ వదిలేయాలి అనే నిజమైన అర్థం వాళ్ళకి తెలీదు యాక్చువల్‌గా. ఇప్పుడు హ్మ్. పేతురుని విడిచిపెట్టి రమ్మన్నారు. దేన్ని విడిచిపెట్టి రమ్మన్నారు? 2 బోట్ల నిండా చేపలు ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు పేతురుని చూసి, "నువ్వు ఇంటికి వెళ్లి వీటిని అమ్మేసి తర్వాత రా" అని చెప్పలేదు. వాటిని వదిలేసి రమ్మని చెప్పారు. ఇప్పుడు యోహాను కూర్చుని ఉన్నాడు తర్వాత. అలాగే యోహానుని చూసి చెప్పారు, "వదిలిపెట్టి రమ్మని." అంటే దేన్ని విడిచి రమ్మని చెప్పారు? అక్కడ వలతో ఉన్నాడు. ఆ వలను విడిచిపెట్టి రమ్మని చెప్పారు. హ్మ్. అబ్రాహాంతో చెప్పారు, విడిచిపెట్టి రమ్మని. దేన్ని విడిచిపెట్టి రమ్మని? నీ దేశాన్ని, నీ ప్రజల్ని విడిచిపెట్టి రమ్మన్నారు. ఏలీయా ఎలీషాతో చెప్తున్నారు. ఆయన దేన్ని విడిచిపెట్టి వచ్చారు? ఆయన దున్నుతున్న అరకని, ఎడ్లని. అంటే విడిచిపెట్టడం అనేది ఒక్కో రోజుకి ఏమవుతుంది? అవును. డిఫర్ అవుతుంది. దేన్ని విడిచిపెట్టాలి? ఏదైతే నన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా నా శరీరాన్ని పట్టుకుని లాగుతుందో దాన్నే విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టాలి. అదే ఫౌండేషన్. చాలామంది ఈ విషయాన్ని ఇలా అంటారు. దీన్ని నేనస్సలు విడిచిపెట్టలేకపోతున్నాను అని. మీరు ఖచ్చితంగా దాన్నే వదిలిపెట్టాలి. కరెక్ట్. అదే పునరుత్థానపు శక్తి మీలో క్రియ చేయకుండా ఉండడానికి కారణం. అవును. ఈ ఒక్క వచనంలో ఇంత విషయం ఉందన్నమాట. ఇంకా చాలా డెప్త్ ఉంది. డెప్త్‌గా వెళ్తూనే ఉండొచ్చు మనం. ఓకే. ఒక చిన్న మాట చెప్పాలి. మనకి టైం చాలా తక్కువగా ఉంది. రిజరక్షన్ గురించి మనం ఇంతగా మాట్లాడుకుంటూ ఉన్నాము. పాత నిబంధనలో ఈ రిజరక్షన్ గురించి మనము ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఎవరైనా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఈ రెవల్యూషన్ ఇచ్చిన వాళ్ళు ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో. ఒక అమేజింగ్ క్యారెక్టర్ ఉంది. హ్మ్. మీరడిగారు కాబట్టి ఒక అమేజింగ్ క్యారెక్టర్ ఉంది. ఎలా అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న అంతమందికి మెస్సయ్య వాళ్ళ కోసం చనిపోతాడు అనడంతో స్టాప్. హ్మ్. ఇక మీకు తెలిసిన అనుకుంటాను యెషయాకి ఆయన మరణాన్ని గూర్చిన దర్శనం ఉంది. అవును. క్లియర్‌గా చెప్పారు గదా! అవును. కీర్తనల గ్రంథంలో దావీదుకు ఉంది. అవును. నా పుట్టుక వస్త్రములు గురించి ఉంది. మరణం గురించి కూడా అవును. ఉంది. మరణం గురించి కూడా ఉంది. యాకోబుకుంది. అవును. యాకోబు చెప్తున్నాడు యూదా గోత్రం గురించి చెప్పినప్పుడు అవును. సింహం వలె గర్జించి సింహం వలె కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు అతను యెస్. నిజం. లేపువాడెవడు. సో యేసుక్రీస్తు మరణాన్ని గూర్చిన ఆ దర్శనం అంతమందికి ఉంది. ఓకే. కానీ పునరుత్థానాన్ని గూర్చిన దర్శనం ఒక్కరికే ఉంది. ఒకే ఒకరికా? ఒకే ఒక్కరికి ఓల్డ్ ఉంది. టెస్ట్‌మెంట్‌లో. నేను చదివినంత వరకు. చదివినంత వరకు. నేను చూసినంత వరకు ఓల్డ్ టెస్టిమెంట్‌లో ఆ దర్శనం ఒకే ఒక్కరికుంది. ఎవరికని అడిగారంటే ఆశ్చర్యపడే విధంగా యోబుకి ఉంటుంది. జోబ్‌కి. యోబుకి. ఓహ్! యోబు గ్రంథము హ్మ్. 19వ అధ్యాయం హ్మ్. 25వ వచనము. 1925. 1925 నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచును అనియు నేను ఎరుగుదును అని ఉంటుంది. అవును. చాలా స్పష్టంగా ఉంది. యాస్ పర్ మీ ఐ నో దట్ మై రిడీమర్ లివ్స్. అండ్ అట్ ద లాస్ట్ హి విల్ టేక్ ఎ స్టాండ్ ఆన్ ద ఎర్త్. సజీవుడు అనే వర్డ్‌ని ఎలా యూజ్ చేస్తాం? ఎందుకంటే దేవునికి ఆది అంతము లేదు కదా! ఆయన ఈరోజు పుట్టారు, ఈరోజు చనిపోతారు అదేమీ లేదు కదా! అవునా? అనాది కాల దేవుడు అంటాం ఈయన మనం. చూసినట్టుగానే చెప్తున్నారు. ఈయన చూసినట్టే చెప్తున్నాడు. నా దేవుడు సజీవుడు. అది ఓల్డ్ టెస్ట్‌మెంట్ క్యారెక్టర్. ఓల్డ్ టెస్టిమెంట్‌లో. ఇంతకీ హి ఈస్ నాట్ ఈవెన్ ఫ్రమ్ ద జూయిష్ బ్యాక్‌గ్రౌండ్. అతడు హిబ్రూ బ్యాక్‌గ్రౌండ్ వాడు కూడా కాదు. అది కాదు. ఏమీ కాదు. ఆ! ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇతనిది ఈస్టర్న్ సైడ్. తూర్పు దేశపు వాడు. ఓహ్! ఓకే. తూర్పు దేశపు వాడంటే మీరలా కాలిక్యులేట్ చేస్తే ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ టు ఇండియా అనుకోండి. ఇదంతా తూర్పు లెక్క. అంటే ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అతను. ఊజు అనేది ఇప్పుడు ఇరాన్ పక్కన ఉందంటారు. సో, అటువంటి వ్యక్తికి ఇలాంటి రెవల్యూషన్. ఇలాంటి రెవల్యూషన్ నేను దీన్ని ఏ విధంగా చూస్తున్నాను అంటే ఇజ్రాయేలీయుల దృష్టికి ఇతను అన్యుడు. ఇజ్రాయేలీయులకి మరణాన్ని గూర్చిన ప్రవచనం అన్యజాతుల వారికి పునరుద్ధానమును గూర్చిన ప్రవచనం. ఓహ్! అతడు జెంటల్. అర్థమైంది. ఎందుకని అడిగారంటే ఇజ్రాయేలీయులకి మరణం వరకే ఉంది. పునరుద్ధానపు శక్తి మాత్రం కొత్త నిబంధన సంఘానికే ఉంది. ఈ పునరుద్ధానపు శక్తి వాళ్ళలో ఎవరికీ లేదు. పాత నిబంధనలో ఒక్కరికి కూడా లేదు. పునరుద్ధానపు శక్తి కొత్త నిబంధనలో మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ పునరుద్ధానాన్ని గూర్చిన ఆ దర్శనం కొత్త నిబంధన ప్రజల్లో మాత్రమే ఉంటుంది. హ్మ్. వీళ్ళల్లో ఎవరికీ ఉండదు. కానీ వీళ్ళకి వేరే దర్శనం ఉంది. ఇప్పుడు యూదా పుస్తకంలో హనోకుకు ఒక దర్శనం ఉంది. ఎలా అంటే అందరికీ తీర్పు తీర్చడానికి ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును అని ఉంటుంది. జకర్యా గ్రంథంలో చూశారంటే 14వ అధ్యాయం ఆయన కాళ్ళు ఒలీవా కొండ మీద నిలుచుంటాయి. అంటే యేసు యొక్క బహిరంగ రాకడ ఉంది. మరణం వరకు ఉంది. మధ్యలో పునరుద్ధరణైన ఆ దర్శనం వాళ్ళకి లేదు. ఆ దర్శనం ఎవరి దగ్గర ఉందంటే యోబు దగ్గరుంది. తర్వాత మన దగ్గరే ఉంది. సో, దాదాపుగా మనల్ని యోబుకి ఈక్వల్‌గా నమ్మి దేవుడు మనకు అనుగ్రహించారు. మనకనుగ్రహించారు. మనం దీన్ని లైఫ్‌లో ప్రాక్టీస్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. చివరిగా ప్రేక్షకులకి ఈ యొక్క రిజరక్షన్ పునరుద్ధానపు దినము నాడు యాక్చువల్‌గా మీరు చెప్పేదాన్ని బట్టి దాన్ని పండగ చేసుకోవడం అనే కాన్సెప్టే డిఫరెంట్. వి షుడ్ ఎమ్యులేట్ ఇట్. ఎవ్రీ డే ఈజ్ ఎ రిజరక్షన్ డే అని మీరు స్పష్టంగా చెప్పారు. ప్రేక్షకులకి మనం దీన్ని ఎమ్యులేట్ చేయాలి అని చెప్పారు. ఫిలిపియన్స్ ఆ వాక్య భాగంలో. సో, ఆ విధంగా షార్ట్‌గా ఒక 2 మినిట్స్ అసలేం చేయాలి మనము అనే విషయాన్ని మీరు చెప్తే చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఈ యేసుక్రీస్తు సజీవునిగా ఉన్నారు అనే సత్యాన్ని నిరూపించవలసిన బాధ్యత మీకు నాకు ఉంది. అందరికీ ఉంది. వి ఆర్ రెస్పాన్సిబిలిటీ.
మన దేవుడు సజీవుడిగా ఉన్నాడు అనేది. అంటే మిమ్మల్ని నమ్మి ఒక పనిని మీకు అప్పగించి వెళ్లారంటే, ఒక ఆర్గనైజేషన్‌ని మీకిస్తే అది లైవ్‌గా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది అని, ప్రాఫిటబుల్‌గా ఉందని ప్రూవ్ చేయడం అది మీ బాధ్యత. నన్ను ఎవరు లెక్కలు అడగకూడదు అని మనం చెప్పకూడదు. అప్పుడు అది మందే అని కూడా మనం చెప్పలేం అవును. గదా! ఆ! మరైతే యేసుక్రీస్తు సజీవునిగా ఉన్నారని ఎలా ప్రూవ్ చేయబోతున్నారు? నాట్ బై ఫెస్టివల్. నాట్ బై వన్ డే. సంవత్సరంలో ఒకరోజు మీరు ప్రూవ్ చేసి, హ్మ్. మిగతా 364 రోజులు ఎలాగైనా మరణించిన జీవించేయొచ్చు అనేది. యేసులాగానే ఉంటున్నాం మనం కూడా. యేసు 3 రోజులు మౌనంగా ఎలా సమాధిలో ఉన్నారో, మన జీవితంలో కూడా ఆయన మౌనంగా ఉన్నారు. కొన్ని గృహాలకు వెళ్తే సైలెంట్ లిజన్ అని రాసి ఉంటుందక్కడ. ఆ విధంగా అన్నమాట. అలా మౌనంగా ఉండరు. పునరుద్ధానపు శక్తి లోపలికొచ్చినప్పుడు, ఒక్కొక్క రోజు యూ వాంట్ టు ప్రూవ్. దేవుని యొక్క ఆ శక్తి మీలో ఉంటుంది. మరణాన్ని గురించిన భయం ఉండదు. భవిష్యత్తును గురించిన భయం కూడా ఉండదు. నన్ను సజీవునిగా లేపిన నా దేవుడు, నా బిడ్డలను కూడా సజీవంగా లేపుతాడు. పిల్లల్ని గూర్చిన భయం ఉండదు. హ్మ్. సో, ప్రతి ఒక్క రోజు దాని ప్రజలకి చూపించవలసిన బాధ్యత నాకుంది. ముందు క్రీస్తు నాలో సజీవంగా ఉన్నారని దాన్ని నేను అనుభవించాలి. రెండవది దాన్ని ప్రజలకు చూపించవలసిన బాధ్యత సంఘానికి, ప్రతి విశ్వాసికి ఉంది. సో, వి హావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. చాలా క్లియర్‌గా చెప్పారు బ్రదర్ జగన్. ఈ ప్రోగ్రామ్‌లో టైం షార్ట్‌గా ఉంది కాబట్టి మనం ఇంతవరకే కవర్ చేయగలిగాము. బట్ మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా లోతుగా మాట్లాడుకుందాం. ఇంకా అనేక విషయాలు చర్చిద్దాం. ఈ యొక్క రిజరక్షన్ నాడు ఇంకా స్పష్టంగా ఉన్నాము. వి హావ్ టు సెలబ్రేట్ రిజరక్షన్ ఎవ్రీ డే అని చాలా స్పష్టంగా మనం గ్రహించాము. బైబిల్‌లో ఎన్నో ట్రెజర్స్ ఉన్నాయి. వి కెన్ గో బ్యాక్ టు ద బైబిల్ అండ్ డిగ్ అండ్ టేక్ ట్రెజర్స్. మరోసారి మరో మంచి అంశంతో మనం కలుద్దాం. నమస్కారం.